రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వరద నీరు వస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రిజర్వాయర్లలో 2 నుంచి 3 అడుగుల వరకు నీటి నిల్వలు పెరిగాయన్నారు అధికారులు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు ఉండవన్నారు వాటర్ బోర్డు అధికారులు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లితో పాటు మరికొన్ని జలాశయాల ద్వారా నగరానికి నీటిని అందిస్తుంది వాటర్ బోర్డు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ సిటీకి తాగునీటిని అందిస్తున్న రిజర్వాయర్లలోకి వరద చేరుతోంది. ప్రాజెక్టులు నిండు కుండలా కనిపిస్తుండటంతో నగరానికి నీటి కష్టాలు పెద్దగా ఉండవని అంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. కొద్ది రోజులుగా రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉండటంతో కృష్ణా జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. దీంతో పాటు గోదావరి జలాలు కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని 1.5 కోటి జనాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న వాటర్ బోర్డు ప్రధాన రిజర్వాయర్లైన నాగార్జున సాగర్, ఎల్లంపల్లితో పాటు మరికొన్ని జలాశయాలతో నీటిని అందిస్తోంది. నెల కింద సమ్మర్ సీజన్లో భారీ ఎండల కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు డిమాండ్ అధికంగా ఉంది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వెస్ట్ సిటీలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో భారీ సంఖ్యలో ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వచ్చింది. నైరుతి రుతుపవనాలు అనుకున్న టైం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాగునీటి సమస్య తగ్గుముఖం పట్టింది. జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటంతో అధికారులు రిలాక్స్ అయ్యారు. సిటీలో రోజుకు 550 ఎంజీడీల నీటిని సరఫరా చేసినా చాలా ప్రాంతాల్లో నీటి తిప్పలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జలాశయాలు అనుకున్న టైంకి ముందే నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలతోనే ప్రధాన జలాశయాలు నిండుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జూలై నాటికే ప్రధాన రిజర్వాయర్లలో 2 నుంచి 3 అడుగుల వరకు నీటి నిల్వలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. నగరానికి నీరు సరఫరా చేసే ప్రధాన జలాశయాల్లో నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో కృష్ణా జలాలు రోజుకు 275 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు. వేసవిలో నాగార్జున సాగర్ లో నిల్వలు పడిపోయాయి. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా తాజాగా ఈ జలాశయంలోకి 4.282 టీఎంసీల నీరు వచ్చి చేరి ప్రస్తుతం 521 అడుగులకు చేరుకుంది. గోదావరి జలాలు సరఫరా చేసే ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి కూడా వరద ప్రారంభమైంది. శుక్రవారం నాటికి 0.068 టీఎంసీల నీరు అంటే 2 అడుగుల వరకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి గోదావరి మొదటి దశ ప్రాజెక్టుతో రోజుకు 163 ఎంజీడీలను సిటీకి సరఫరా చేస్తున్నారు. దీని పూర్తి సామర్థ్యం 485 అడుగులు కాగా ప్రస్తుతం 468 అడుగులకు చేరింది. సింగూరు నుంచి కూడా సిటీకి రోజుకు 69 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. వారం రోజుల వర్షంతో 2 అడుగుల వరకు నీరు వచ్చి చేరిందన్నారు అధికారులు. సింగూరు పూర్తి సామర్థ్యం 1717 అడుగులు కాగా ప్రస్తుతం 1709 అడుగులకు చేరింది. మంజీరా నుంచి కూడా రోజుకు 40 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో ఈ మంజీరాకు 0.220 టీఎంసీల నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. మంజీరా పూర్తి సామర్థ్యం 1651 అడుగులు కాగా ప్రస్తుతం ఈ జలాశయంలో 1647 అడుగుల మేర నీరు ఉంది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ పూర్తి కెపాసిటీ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782 అడుగులుగా ఉంది. ఈ రిజర్వాయర్ నుంచి రోజుకి 22.50 ఎంజీడీల నీటిని సిటీకి తరలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో అడుగు వరకు నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ పూర్తి కెపాసిటీ 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1758 అడుగుల వరకు నీటి నిల్వలున్నాయి. ఈ జలాశయం నుంచి రోజుకి 10.58 ఎంజీడీల నీరు నగరానికి సరఫరా అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో 0.002 టీఎంసీల నీరు అంటే దాదాపు అడుగున్నర వరకు నీరు చేరినట్లు తెలిపారు.